ఒక్కోసారి ఒక్కో రకమైన మాట మాట్లాడుతూ నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఒక పక్క ప్లాన్ అమలు చేయకుండా ప్రజలైతే కన్ఫ్యూజ్ చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటైన నాటి నుంచి కూడా ప్రతి పథకానికి రేషన్ కార్డుని ముడిపెట్టి రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలు వర్తిస్తాయని చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఒకవైపు రేషన్ కార్డు ఉండాలని చెప్తున్నారు, కానీ రేషన్ కార్డు మాత్రం ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. మరోవైపుగా రేషన్ కార్డు రేపిస్తాం మాపిస్తాం, అప్లికేషన్లు పెట్టండి, ప్రజాపాలన, కులగణన, గ్రామ సభలు, ఇలా మీ సేవలు అంటూ కూడా మొన్నటికి మొన్న మరో మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. కొన్ని మీ సేవా సెంటర్ల దగ్గర కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరి జనాలు అక్కడికి చేరుకొని రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటుంటే మరికొన్ని చోట్ల మాకు ఇంకా పర్మిషన్ రాలేదు, మాకు ఇంకా దీని దరఖాస్తు సంబంధించి కరెక్ట్ అప్రూవల్స్ లేవంటూ మీ సేవా కేంద్రాలకు సంబంధించి యాజమాన్యులు చెప్పినట్టు తెలుస్తోంది. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు, ఇంకా రాలేదు అని జనాల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే మొదట్లో ప్రజాపాలన, గ్రామ సభలు, కులగణన, ఇంకా పోతే మీ సేవ సెంటర్లు, ఇలా రకరకాలుగా మాటలు చెప్పి రేషన్ కార్డులకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ని ప్రజల్లో నెట్టివేయబడింది. సో మొన్నటికి మొన్న ఫిబ్రవరి 7వ తేదీన ఒక పర్టికులర్టువంటి సర్క్యులర్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సర్క్యులర్ చూస్తుంటే కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇందిరమ్మ అభయహస్తం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మళ్ళీ మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని మళ్ళీ చెప్పుకొచ్చింది. మరి అంత మాత్రానికి గ్రామ సభలు పెట్టి వీళ్ళకి అర్హత సాధించింది, వీళ్ళ దగ్గర సర్వే చేస్తామని చెప్పడం దేనికి అనేది కూడా ఒక ఆందోళన, ఒక క్వశ్చన్ అయితే ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. తిరిగి మళ్ళీ మీ సేవ సెంటర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఇందిరమ్మ అభయహస్తం కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనేది ఒక సర్క్యులర్ ప్రభుత్వం విడుదల చేసినట్టుగా ప్రచారం జరిగింది. సో ఈ సర్క్యులర్ సంబంధించి చూస్తే కూడా మళ్ళీ మీ సేవ సెంటర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అప్లై చేసుకోవడం, ఇదంతా కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి కన్ఫ్యూజన్ నెలకొంది. సో ఈ కన్ఫ్యూజన్కి సంబంధించి మీరు నిజంగానే మీ సేవ సెంటర్ దగ్గరికి ఎవరైనా ఆధార్ కార్డు నెంబర్ అడిషన్ కోసం, ఫ్యామిలీ మెంబర్ అడిషన్ కోసం కానివ్వండి, లేదంటే మీ ఫ్యామిలీ ఎవరైనా కనుక మరణించి ఉంటే వాళ్ళ యొక్క పేరు తొలగించడం కోసం ఎవరైనా కనుక వెళ్ళారని నిజంగానే క్షేత్రస్థాయిలో అమలు అవుతోంది, ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తాను. ఎస్ మధు, ఏం జరుగుతోంది? ప్రజల్లో ఒక బిగ్ కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు, ఆ తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభల్లో కూడా దరఖాస్తు తీసుకున్నారు, కులగణన కూడా ఒక కాలంని మెన్షన్ చేస్తారు రేషన్ కార్డు ఉందా లేదా అనే విషయాన్ని. ఆ తర్వాత మొన్నటికి మొన్న మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ అప్లికేషన్ తీసుకున్న పరిస్థితి. సో ఇవన్నీ అప్లికేషన్ల వరకే పరిమితమైంది, కానీ ఇంకా ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ మీ సేవ సెంటర్ అంటూ మరోసారి కొత్తగా తెరమీరికి వచ్చింది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎంత మేరకు రేషన్ కార్డు అప్లికేషన్ కొనసాగుతున్నాయి? మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరీస్ వాళ్ళ లిస్టు ప్రకటించారు. అక్కడే గందరగోళం ఏర్పడింది. లిస్టులో పేరు లేనటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు, కాస్త ఆవేదన వ్యక్తం చేయడంతో గ్రామ సభల్లో జరిగినటువంటి దాంట్లో అధికారులు ఒక స్పష్టతనిచ్చారు. ఇదంతా బెనిఫిషియరీ లిస్ట్ కాదు, సెలెక్టెడ్ లిస్ట్ కాదు, మళ్ళీ ఫైనల్ లిస్టు ప్రకటిస్తాం, లేనటువంటి వారు ఈ లిస్టులో పేరు లేనటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోండి అనేటువంటిది వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలోనే నిజంగానే అభయహస్తం ప్రజాపాలన పేరిట అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. తర్వాత మాన్యువల్ గా ఒక యాప్ తీసుకొస్తాము, ఇలా కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాప్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి చెప్పారు. అది జరగలేదు. ఇప్పుడు రీసెంట్ గా కులగణన అదైపోయింది, మళ్ళీ ఇప్పుడు మీ సేవా సెంటర్ లో అప్లై చేసుకోమంటున్నారు, కానీ అక్కడ వీరికి వరకు కూడా మాకు అధికారిక ఉత్తర్వులు లేవు, మేము తీసుకోము అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ప్రజలంతా కూడా సంక్షేమ పథకాలు అందుకోవడానికి ఏదో రకంగా రేషన్ కార్డు ఉండాలనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. కొన్ని సందర్భాలలో రేషన్ కార్డు తీసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వెళ్తే రేషన్ కార్డే అడుగుతున్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతా ఉంది. మేము వచ్చిందే రేషన్ కార్డు కోసం, మళ్ళీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసమే మళ్ళీ రేషన్ కార్డు కావాలంటే ఎలా అనేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. 31 వరకు మార్చి 31 వరకు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే ఇప్పటికీ 600 గ్రామాల్లో బెనిఫిషియరీ లిస్టు ప్రకటించారు. ఇదంతా కొత్త గందరగోళం క్రియేట్ అవుతుంది. ఇంకోటి, కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకోవడానికి సపరేట్ అయ్యారు కొంతమంది, ఉమ్మడి కుటుంబం నుంచి ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు సపరేట్ గా ఉంటున్నారు, వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోవాలన్నా
అంటే మధు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ సేవా కేంద్రాల దగ్గర ప్రెసెంట్ అప్లికేషన్లు జరుగుతున్నాయా లేదా? మీ సేవా సెంటర్ల యాజమాన్యులు అయితే మాకు ఎటువంటి అప్రూవల్స్ రాలేదు, ఎటువంటి పర్మిషన్స్ రాలేదు, మేము ఇక్కడ దరఖాస్తు తీసుకోవడం లేదు, ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని కొంతమంది మీ సేవా సెంటర్ దగ్గర యాజమాన్యులు చెప్తున్న పరిస్థితి. ఇంతకు అప్లికేషన్లు జరుగుతున్నాయా, అప్లికేషన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? ఎగ్జాక్ట్, అంటే మొన్న మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. పై స్థాయి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అట్లా ఏం కనపడట్లేదు. చాలా పెద్ద క్యూ ఉంటుంది, జనాలు అంతా తిరుగుతూ ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత ఇటు మీ సెంటర్లో, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ వారికి ఎక్కడ కూడా ఈ అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఆందోళన ఉంది క్షేత్రస్థాయిలో ప్రజలంతా కూడా రేషన్ కార్డు కోసం. మొన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఈసారి దాదాపు 40 లక్షల కార్డులు ఇవ్వనున్నామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మరి ఆల్రెడీ 90 లక్షలకు పైగా కార్డ్స్ ఉన్నాయి. ఇది ఒక 40 లక్షలు యాడ్ చేస్తే ఎవరు ఆ బెనిఫిషియరీ లిస్ట్ ఎవరు, ఎంతమందికి ఇస్తారు అనేటువంటిది కన్ఫ్యూజన్. ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అట్లా కనిపించట్లేదు. అదే ఆందోళనకు దారితీస్తా ఉంది. అంటే అన్నిటికీ ఒకే రోజు జనవరి 26 తేదీ అంటూ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, ఇంకా తదితర అంశాలన్నింటికి కూడా ఆ రోజు నుంచి అమలు చేస్తామని చెప్పి ఈ రోజు వరకు సుమారుగా మళ్ళీ 10-15 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైనటువంటి అప్లికేషన్ సంబంధించి కూడా తీసుకోవడం లేదంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? కాస్త ఆందోళన ఉంది, ఆగ్రహంగా కూడా ఉన్నారు ప్రజలంతా కూడా. 1 year అయిపోయింది, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేటువంటిది వీళ్ళు ఎన్నికల టైంలో ప్రచారంలో భాగంగా చెప్పారు. మేము రాగానే రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. కానీ 1 year కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ జరుగుతున్న పరిణామాలపైన ఆగ్రహంగా ఉన్నారు ప్రజలంతా కూడా. ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇస్తారు అనేటువంటిది, ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం రేషన్ కార్డుతో ముడిపడింది కాబట్టి ఏ పథకం తీసుకోవాలన్నా రేషన్ కార్డు ప్రామాణికం. దానికోసం ఎదురు చూస్తున్నారు జనాలంతా కూడా. ఇది క్షేత్రస్థాయిలో దాని ఇంప్లిమెంటేషన్ సరిగా జరగకపోవడంతో ఇప్పటికే 2-3 సార్లు అప్లికేషన్ ఉండడం, అప్లికేషన్లు రోడ్ల పైన దర్శనం ఇవ్వడం, రోడ్డు పక్కన దర్శనం ఇవ్వడంతో కూడా ఆందోళన చెందారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటామన్నారు కానీ ఆ ప్రక్రియ కరెక్ట్ వేలో జరగకపోవడం పైన ప్రజలంతా కాస్త అసంతృప్తితో ఉన్నారు, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద రేషన్ కార్డుల విషయంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకమైనా వర్తిస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా పథకం మీకు రావాలన్నా అప్లికేషన్ చేసుకోవాలన్నా రేషన్ కార్డు కావాల్సిందే. ముఖ్యంగా అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ వారందరికీ కొన్ని పథకాలు వర్తించకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే రేషన్ కార్డు. గత 10 ఏళ్లలో కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పదే ప్రస్తావించుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు అమలు చేస్తామని చెప్పి కొన్ని తేదీలు ప్రకటించింది, కొన్ని ముహూర్తాలు ఫిక్స్ చేసింది, కొన్ని రకాల అప్లికేషన్ కూడా తీసుకుంది. ఇప్పటికీ కూడా రేషన్ కార్డు ఇంకా ప్రకటించలేదు. పోయిపెచ్చు రేషన్ కార్డు దరఖాస్తు కూడా తీసుకోలేరు. రేషన్ కార్డు దరఖాస్తు గురించి కొన్ని 2-3 సార్లు దరఖాస్తులు తీసుకున్న దాని గురించి ప్రస్తావించినా కూడా అసలు అవన్నీ కూడా ఇంకా లెక్క తీసుకోలేదు. వాటికి సంబంధించి ఇంకా నిర్దిష్టంగా చెప్పదలుచుకోలేదు. ఇంకా మేము అప్లికేషన్లు తీసుకునే దశలోనే ఉన్నామని చెప్పి మరోసారి ఒక మంత్రి చెప్తున్నారు. అంటే ఒక బిగ్ కన్ఫ్యూజన్ నెలకొంది. మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పటివరకు అయితే మీ సేవా కేంద్రాల దగ్గర అప్లికేషన్లు తీసుకుంటున్నామని చెప్పి మంత్రులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఒక సర్కులర్ కూడా విడుదలైంది. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే మాత్రం మీ సేవా కేంద్రాల్లో కొన్ని చోట్ల అప్లికేషన్లకు తీసుకోవడం కోసం వెనుకాడుగుతున్నారు వారు. ఎందుకంటే అక్కడ అప్లికేషన్ తీసుకోమన్న ప్రభుత్వం నుంచి కానివ్వండి, నిర్దిష్టంగా మాకు ఒక సర్కులర్ అయితే రాలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఒకసారి మీ సంబంధిత దగ్గరటువంటి లోకల్ మీ సేవా సెంటర్కి వెళ్ళి ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. నిజంగా అప్లికేషన్ కనుక తీసుకున్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. రేపో మాపో ప్రభుత్వం దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఒకసారి రేషన్ కార్డుల అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం